నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఏపీ రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు గాంజా అడ్డాగా మారిపోతుందని కొందరు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి అదొక టాపిక్ గా మారింది. సో దీనికి సంబంధించి ఇంకా అనేక విషయాలు అయితే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. ఎట్లా ఉంది సార్ ఏపీలో రాజకీయం కావచ్చు? సో ముఖ్యంగా ఏపీ రాజకీయానికి సంబంధించి గాంజా అడ్డాగా మారిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా పోలీసులే సప్లై చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది గాంజాంధ్రప్రదేశ్గా మారిపోయింది. 3 డ్రగ్స్ ప్యాకెట్స్ 6 గాంజా ప్యాకెట్స్ మాత్రం ఉంది. ఎందుకంటే డ్రగ్స్ తినడం అనేటువంటిది టీడీపీ నాయకులకి భయంకరమైనటువంటి వ్యసనంగా మారిపోయింది. టీడీపీ నాయకులు వాళ్ళ ఎంపీనే పుట్టా మహేష్ కుమార్ అనేటువంటి ఒక ఏలూరు ఎంపీ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ పార్టీలో హైదరాబాద్లో పట్టుబడినటువంటి సిచ్యుయేషన్స్ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు కూడా ఇదే విధంగా హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అంటే డ్రగ్స్కి ఏ విధంగా వాళ్ళ యొక్క నాయకులు అలవాటు పడిపోయారో, అడిక్ట్ అయిపోయారు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకోటి ఏంటంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి రీసెంట్గా ఒక 2 నెలల ముందర కలెక్టర్ అండ్ ఎస్పీ కాన్ఫరెన్స్లో మాట్లాడతా ఆయన చెప్పేది, ఎస్పీ గారిని ఆయన రిక్వెస్ట్ చేసేటువంటి విషయం, ఆర్డర్ చేసేటువంటి విషయం ఏంటంటే, సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి సార్ అంటున్నాడు. అంటే ఎంత నీచమో చూడండి, ఎంత నీచానికి దిగజారిపోయాడు. ఒక ఎంపీ స్థానంలో ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎగ్జామ్షన్ ఇవ్వమంటున్నాడంటే ఆ పార్టీ ఎంత అనైతికత అనేటువంటిది చంద్రబాబు నాయుడు గమనించాలి. అంటే వాళ్ళు తాగేసి రోడ్ల మీదకి వస్తున్నారంట, అది కేసులు పెట్టేటువంటి పోలీసుల్ని ఈయన మందలిస్తున్నాడు. స్వీట్ వార్నింగ్స్, మీరు కేసులు పెట్టబాకండి, మా వాళ్ళు తాగేసి వస్తారు. ఇప్పుడు తాగి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతాయి కదా. దానికి రాజమండ్రిలో జరిగినటువంటి డాక్టర్ ప్రియాంక హత్య కూడా హత్య అని చెప్పాలి. దాన్ని హత్య కూడా దానికి యాక్సిడెంటే కదా. తాగి డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తులు పదే కుదరడం వల్ల ఒక చిన్న బిడ్డ, డాక్టర్ చదివేటువంటి బిడ్డ ప్రియాంక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎంత ట్రై చేసినా సరే ఆమె కోలుకోలేని పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ ఎంపీ కొడుకు సంజూష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో కారుతో గుద్దేస్తే, ఒక పెద్ద కారు, ఒక 6 కోట్ల విలువ చేసేటువంటి కారుతో గుద్ది అక్కడికక్కడే భారతీ ముఖ్య అనేటువంటి ఒక అమ్మాయి కుప్పకొలిపింది. కానీ అక్కడ మాత్రం పోలీసులు ఆయనకి క్లీన్ చిట్ పంపించేశారు. ఆయనకి డ్రగ్స్ లేవు, ఆయన ఏమి ఆల్కహాల్ తీసుకోలేదు అని చెప్పిన అప్పటికప్పుడే ఫోరెన్సిక్ హైదరాబాద్ పోలీసులు మరి ఫోరెన్సిక్ పోలీసులు అయిపోయినారు. అవన్నీ ఇచ్చి ఆయన్ని క్లీన్ చిట్ ఇచ్చి పంపించేశారు, స్టేషన్ వెళ్ళించి పంపించేశారు. ఈ విధంగా వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు నాయకుల పిల్లలు డ్రగ్స్కి, ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితికి రావాలని చెప్పి ఈరోజు గాంజాంధ్రప్రదేశ్గా చిత్రీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారో, కుప్పం నియోజకవర్గంలో ప్రజా సమస్యల వేదికలో కలెక్టర్ దగ్గరికి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం నేతలు అత్తర్ బాయి, ఫిరోజ్ బాయి, అన్వర్ బాయి, జిరాని, దూదేకులు బాషా, బాబుబాయ్, రఫీ అనేటువంటి ఈ నాయకులు కలెక్టర్ దగ్గర పోయి అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ గారు, కుప్పం నియోజకవర్గంలో ఎంత నీచంగా ఉందంటే, అడుగడుగునా ప్రతి వార్డులో, ప్రతి ఇంట్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఒక్క ప్లేసుల్లో కూడా, పబ్లిక్ ప్లేసుల్లో గాంజా దొరుకుతుంది. ఆ గాంజా వల్ల ఈ నియోజకవర్గం అంతా నాశనం అయిపోయింది. ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ నియోజకవర్గం వల్ల అటు 2 రాష్ట్రాలు కూడా చెడిపోతున్నాయి. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి కలెక్టర్కి ప్రజా సమస్యల వేదికలో ఒక అర్జీ ఇవ్వడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కనబడలేదా? వాళ్ళ ఇంట్లో మాత్రం భువనేశ్వర్ గారు చెప్తారు, మా 2 పార్టీలు ఒకటేమో
కుప్పం పార్టీ, ఇంకొక పార్టీ ఏమో ఆయన కుడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ. నేను కుప్పాన్ని చాలా సుభిక్షంగా చూసుకుంటాను, కుప్పం నియోజకవర్గ ప్రజలకి నేను అండగా నిలబడతాను, నేను మీ పార్టీ అని చెప్పి అక్కడ పోయి ఎంత నీచమైన అబద్ధాలు చెప్తుందంటే అవి అంత నీచంగా అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ముఖ్యమంత్రి భార్యగా ఆమె నిజంగా ఏదన్నా ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తే మేము రాజకీయ నాయకురాలుగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ భువనేశ్వరి అనేటువంటి ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా ముద్ర వేసుకుంటూ తెలుగుదేశం పార్టీని కుమ్ముగాస్తూ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలను కూడా తప్పుదో పట్టిస్తూ మాట్లాడడం అనేటువంటిది రాజకీయ కోణంలో ఆమెను కూడా చూడాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు. ఎందుకంటే ఆమెను కూడా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆమెకి కూడా కనిపించట్లేదా? రోజు అడుగు తిరుగుతుంటుంది, నెలకు ఒకసారి మీటింగ్లు పెడుతుంటుంది, నేను అందరితో ప్రజలతో మమేకం అవుతా ఉంటుంది అంటుంది. రోడ్లో వాడన వీధిలో అణువున గాంజా దొరుకుతా ఉంటే కనీసం కుప్పం నియోజకవర్గంలో కూడా మీరు అన్నట్టుగానే చంద్రబాబు విషయం పక్కన పెట్టిద్దాం. మరి అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండు? ప్రతిదీ కూడా నేను అడవి కాపాడుకుంటాను, చెట్టు కొమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసిన ఆయన కూడా ఈ రోజు ఇలా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టప్పుడు మేము కూడా కొంచెం ఆలోచించాం. నేను సుగువీర ఆశయ శోధన కోసం పార్టీలు పెడుతున్నాను, ప్రశ్నించడానికే పార్టీలు పెడుతున్నాను, ఇది ప్రశ్నించే గొంతుక. ఈవెన్ అమరావతి పైన కూడా ఆయన చాలా పెక్యులర్ కామెంట్స్ చేశాడు. అమరావతి అనేటువంటిది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఇది మహారాజుల రాజధాని, ధనికుల రాజధాని, అంటే పేదవాళ్ళు దాంట్లో ఎంట్రీ అయ్యేదానికి పాస్పోర్ట్ వీసా తీసుకోవాలా, ఈ రాజధానిని మేము వ్యతిరేకిస్తున్నాం, అక్రమంగా బలవంతపు భూసేకరణ నేను అపోజ్ చేస్తున్నాను అన్నటువంటి మాటలు వింటే నాకు ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే ఒక యాంగిల్లో ఓకే గుడ్ అనిపించింది. కానీ అది ఎంతవరకు ఆయన దాన్ని ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. తన అధికారం చేజిక్కించుకోవడానికి, తన అధికారం రావడానికి నానా యాగి చేస్తూ నానా సంకలెక్కి అధికారం చేపట్టిన తర్వాత అతని ఆశయాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసి చంపుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల దగ్గర సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని నాకు ఈ డిప్యూటీ సీఎం చాలు, మీ జన సైకిళ్ళు ఎక్కడైనా పోండి, వేరే మహిళలు ఎక్కడైనా పోండి, మీరు నేను ఏ జెండా పెడితే ఆ జెండా మోయండి, మీ భుజాల పైన మోయండి, నా భుజాల పైన నేను మోయలేను, కాబట్టి నేను మాత్రం రాజ్యపాలన చేస్తాను. చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు. చెంచాగిరి కన్నా ఇంకా ఎక్కువ పాద ఏదైనా ఉంటే చెప్పండి. చెంచాగిరి కన్నా ఏదైనా ఎక్కువ మాట ఉంటే చెప్పండి, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. చెంచాగిరి అనేది కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? రాజధానిలో జరిగే అవకతవకల గురించి మాట్లాడుతున్నాడా? గాంజాన్ గురించి మాట్లాడుతున్నాడా? లేకుంటే మహిళల మీద అక్రమాలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాడా? మైనర్ బాలికల మీద అక్రమాలు జరుగుతున్నాయి ఆయన మాట్లాడుతున్నాడా? నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఇది ఈ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట్లాడుతున్నా. మీరు 2017లో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక మహిళ పైన ఈ తెలుగుదేశం కీచకులు చేసినటువంటి దౌర్భాగ్యం, నీచమైనటువంటి ప్రక్రియకి వ్యతిరేకంగా ఆ రోజు ఏం చెప్పారు మీరు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా సహకరించట్లేదు, నేను అధికారం చేపడితే నా మొదటి సంతకం సుగాలి ప్రీతి అన్నారా? నేను ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది నా వల్ల అంటున్నారు. నీ బోడి న్యాయం ఎవరి వల్ల జరిగిందా? ఎక్కడ జరిగింది? సుగాలి ప్రీతి యొక్క ఆనవాళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్ని కూడా తారుమారయ్యాయి అంటున్నాం. ఎవరు తారుమారు చేశారయ్యా? సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2017లో. 2017లో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజునటువంటి ప్రభుత్వం ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తారుమారు చేసి ఉంటే ఎవరు తారుమారు చేసి ఉండాలి? చంద్రబాబు తారుమారు చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సుగాలి ప్రీతికి ఆయన సహాయం చేశాడు అన్న కానీ ఒక మహిళ, ఒక మైనర్ బిడ్డకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వ పరంగా న్యాయంగా ఏ సహాయాలు చేయాలో అవన్నీ కూడా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 5 ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వడం కానీ, 5 సెంట్లు ఇంటికి స్థలం ఇవ్వడం కానీ, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, 8 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ సహజమైనటువంటి వాళ్ళ హక్కుని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారండి. కూటమి ప్రభుత్వంలో గాంజాకు సంబంధించి ఇంత మాట్లాడుతున్నారు, మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు అనుకోవచ్చా? ఇలాంటివి కూడా జరిగాయి కదా. మీరు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు.
మా గవర్నమెంట్లో 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గాంజాకి మీద పెట్టినటువంటి ఒక ఉక్కు పాదం అంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఒక ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సాక్షాత్తు పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆపరేషన్ పరివర్తన అనేటువంటి కార్యక్రమాన్ని. దానికి వచ్చినటువంటి సక్సెస్ ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. మేమంతా కూడా వచ్చి చూడాలా, వచ్చి చూశారు కూడా. పార్లమెంట్ కమిటీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆపరేషన్ పరివర్తన చూసి భేష్, జగన్మోహన్ రెడ్డి గారు గాంజా పైన చేసినటువంటి పనులన్నీ కూడా చాలా చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా చాలా బాగున్నాయి, వీటిని భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని సాక్షాత్ పార్లమెంట్ కమిటీ చెప్పింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పార్లమెంట్ కమిటీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, 2021లో 7,375 ఎకరాలని గాంజా సాగుని నిర్వీర్యం చేశాడు 21లో. అదేవిధంగా 22లో 7,504 ఎకరాలు గాంజా సాగుని నిర్వీర్యం చేశాడు ఈ ఆపరేషన్ పరివర్తనలో భాగంగా. అదేవిధంగా 1,93,000 కేజీ గాంజాని 2022లో దాన్ని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటితో కూడా 133 కేజీల ఆశీష్ ఆయిల్ను కూడా నిర్వీర్యం చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గాంజానికి వ్యతిరేకంగా పోరాటం పైనటువంటి చిత్తశుద్ధి. ఈ రోజు అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదన్నా ఉందా? మీ నాయకులు ఇది గాంజా అక్రమ రవాణా అని చెప్పడం కన్నా కానీ ఇది గాంజా అనుచరుల రవాణా అని చెప్పడం అనేటువంటిది శుద్ధమైనటువంటి మాట. అక్రమ రవాణా కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి అనుచరుల రవాణా గాంజా. వాళ్ళకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి ఇది ఒక ఆదాయ వనరు. ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు కొలిక్పూడి శ్రీనివాస్ వాళ్ళ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్. ఏదైతే విజయవాడ ఎంపీ కేసిరెడ్డి చిన్ని ఉన్నారో ఆ చిన్ని గారికి దీని మెయిన్ ఆదాయ వనరు ఏదంటే గాంజా పేకాట ఆడాడు. నా మీద మళ్ళీ మీరు కేసులు పెట్టద్దండి, నేను చెప్పింది కాదు ఇది. సాక్షాత్ కులికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన కామెంట్స్ నేను ఈరోజు మీ ద్వారా గుర్తు చేస్తున్నా. దీనికి ఇంత పకడ్బందీగా వీళ్ళు గాంజాను తరలిస్తున్నారు అనేటువంటిది మొన్న రీసెంట్ గా ఒక విషయాన్ని మనం బయటపడింది. అద్దంకి దగ్గర 2 పోలీస్ ఎస్ఐలు ట్రావెల్ చేస్తూ ఒక బైక్ను గుద్దడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు ఆ కారును పట్టుకొని డిక్కీ ఓపెన్ చేస్తే దాంట్లో కేజీల కొద్దీ గాంజా ఉంది. 2 ఎస్ఐలు దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. దీని గురించి ఎస్పీ గారు చెప్తారు, సిఐ గారు చెప్తారు, వివిధ రకాల్లో వివిధ కోణాల్లో చెప్తారు. సిఐ చెప్తాడు, అక్కడికి వచ్చి ఏం చెప్తాడు, ఎవరైనా దీని గురించి మాట్లాడితే, దీని గురించి కానీ ఫోటోలు తీస్తే, దీని గురించి వీడియో తీస్తే మిమ్మల్ని తీసుకుని బొక్కలు వేస్తా, కేసులు పెడతా అంటాడు. ఏ దుర్మార్గుడు, ఏం సిఐ అసలు మనిషి అతను? ఎవరు చేసినా తప్పు, పోలీసులు చేస్తే తప్పు లేదా? పోలీసులు సాక్షాత్తు వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనంలో కేజీల కొద్ది గంజాయి పట్టుబడితే అది ప్రజలు పట్టుకుని వీడియో చేసే ప్రజల్ని శిక్షిస్తాడా? వాళ్ళ పైన కేసులు పెడతాడా? డిఎస్పీ చెప్తాడు, ఎస్పీ చెప్తాడు. ఎస్పీ ఏం చెప్తాడు, 2 ఎస్ఐలు పోతున్నారంట, ఒక వ్యక్తి గాంజా మూటతో ఒక బైక్ పైన ఉన్నాడంట, వీళ్ళు చూసి గాంజా మూటను పాడేసి పరిగెత్తారంట. అతను పరిగెత్తారంట, సినిమా స్క్రిప్ట్ పరిగెత్తారంట. అసలు వీళ్ళు ప్రయాణించేది ఒక ప్రైవేట్ వాహనం, పోలీసు జీబో, పోలీసు మార్కులో ఉండేటువంటి వెహికల్ కాదు. ఆ అడ్డంకి రూట్ లో కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇది పోలీసు వాహనంగా గుర్తించి బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి గాంజాను వదిలేసి బైక్ తో పారిపోయాడు అనేటువంటిది సినిమాటిక్ డ్రామాటిక్ స్క్రిప్ట్ కాదు. అది ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పేటువంటి మాట అదే. సరే, ఓకే, పారిపోయాడు. ఆయన్ని పట్టుకోవడానికి 2 ఎస్ఐలు ఎంతో చాకచక్యంగా ప్రయత్నించారు, ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ గాంజాను తీసుకొచ్చి వీళ్ళు వేసుకొని వీళ్ళు ప్రయాణిస్తున్నారు అనమాట. ఇది ఆయన చేసిన స్క్రిప్ట్. ఓకే, నేను ఎస్ఐ గారిని ఏకీభవిస్తున్నా, ఎస్పీ గారిని ఏకీభవిస్తున్నా. మీ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో 2, వాళ్ళు గాంజా కోసం ఒక వ్యక్తిని పకడ్బందీగా పట్టుకోవడానికి ప్రయత్నించి ఒక పకడ్బందీగా ముందుకు పోయినటువంటి వాళ్ళని ఎందుకు మీరు విఆర్లో పెట్టారు? వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి కదా, వాళ్ళకి రివార్డులు ఇవ్వాలి కదా. వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇవ్వకుండా ఎందుకు వాళ్ళని విఆర్లో పెట్టారు? అంటే విఆర్లో పెట్టారని చెప్పని అంటే గాంజా పట్టుకుంటే పోలీస్ ఆఫీసర్ని, గాంజా పట్టుకున్న పోలీస్ అధికారులను విఆర్లో పెడతారా? ఇది ఎక్కడ చట్టం? ఇది ఎస్పీని అడుగుతున్నా నేను.
నువ్వు ఎందుకయ్యా విఆర్లో పెట్టావు వాళ్ళని? వాళ్ళు పట్టుకున్నారు కదా, ప్రాణాలకు తెగించి ఒక వ్యక్తి బైక్ లో పరిగిస్తూ ఉంటే ఎంతో చాకచక్యంగా పోరాడి ఆ వ్యక్తిని పట్టుకోలేక గాంజాని ఎత్తుకొచ్చి డిక్కీలు వేసుకున్నారు కదా. మరి ఇప్పుడు అంత దేశానికి సేవ చేస్తుంటే మీ ఎస్ఐలు నువ్వు విఆర్లోకి ఎందుకు పంపిస్తావు? రివార్డ్ లేకుండా, అవార్డు లేకుండా, వాళ్ళకి ప్రమోషన్ లేకుండా, వాళ్ళు ఎస్పీ చేయలేకపోయావు ఆ ఎస్ఐని, ఎందుకు విఆర్లో పెట్టావు? ఇది ఎస్పీ. అదే ఎస్ఐలు ఏం చెప్తారు తెలుసా? ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. ఆ ఎస్ఐ కడుపు ఆ కొడుకుని చూడడానికి ఇంకొక ఎస్ఐని ఆయన్ని అడిగాడంట పొదవరమ్మని. ఆ కడుపు నొప్పి వచ్చినటువంటి ఒక కొడుకుని చూడడానికి వీళ్ళిద్దరు ఎస్ఐలు బయలుదేరారు. అంటే కడుపు నొప్పికి మాత్రలు గాంజాతో తయారు చేస్తారో నాకు తెలియదు. అంటే గాంజా వేస్తే కడుపు నొప్పి పోతుంది అంటే పాపం ప్రపంచ ప్రజలకి అందరూ కూడా ఒక సందేశాన్ని పంపిస్తే గాంజాతో కడుపు నొప్పి మాయం అనేటువంటి ఒక సందేశాన్ని పంపిస్తే పాపం కడుపు నొప్పి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గాంజా దీన్ని కడుపు నొప్పిని తగ్గించుకుంటారు. అంటే ఇది ఏంటంటే కోర్టులో న్యాయమూర్తిని కొడుకు కడుపు నొప్పి పేరుతో సెంటిమెంట్తో దెబ్బ కొట్టడానికి న్యాయమూర్తిని అట్రాక్ట్ చేసి అతన్ని ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసేయడానికి, న్యాయ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, తప్పుదోవ పట్టేయడానికి ఒక ఇద్దరు ఎస్ఐలు ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఎస్ఐ ఏమో ఒక పక్క ఒక విధంగా మాట్లాడతాడు, సిఐ ఏమో ఆడకొచ్చి ఎవరైనా సరే మా వాళ్ళు గాంజా ఎత్తుకొని పోతా ఉంటే మీరు ఏమైనా వీడియోలు తీసినా లేకుంటే దాన్ని అడ్డగించినా మేము నిన్ను పై కేసులు పెడతాం, లాకప్లో వేస్తామని చెప్పి సిఐ బెదిరిస్తాడు. డిఎస్పీ ఏమో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, ఎస్పీ ఏమో ఒక విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఒక పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఈ గాంజా వ్యాపారానికి అలవాటు పడిపోయిందో చూడాలి. అంటే అందరు పోలీసుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ కొద్దిమంది పోలీసులు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి అలవాటు పడి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నటువంటి ఈ కొద్దిమంది పోలీసులు, ఈ తెలుగుదేశం చొక్కాలని పసుపు కండాలు వేసుకున్నటువంటి పోలీసులు మాత్రం నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఈ దుర్మార్గపు పాలనని అడ్డుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మీరు ప్రజల దృష్టిలో దుర్మార్గులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి జరుగుతుంది. న్యాయంగా చట్టాలకు లోబడి మిమ్మల్ని శిక్షించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మీరు కూడా చట్టాలకు లోబడి న్యాయ వ్యవస్థకు లోబడి శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.